నేను మీకు ఒక అద్భుతమైన మాట చెప్తున్నా. దేవుని సేవకుడిగా దేవుడు నాకు నేర్పిన విషయాలు మీకు నేర్పుతున్నా. ప్రతి మనిషిలో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేని మనిషి దేవుని మనిషి కాదు. దేవుడికి ఆ మనిషికి సంబంధం ఏమాత్రము లేదు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి దైవ సంబంధి. పరిశుద్ధాత్మ ఒక మనిషిలో ఉంటే జరిగే విషయాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో, పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. బైబిల్లో లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వాక్యములో యేసు స్వామి వారు ఒక మంచి మాట చెప్పారు. మన రక్షకుడు, మనం ఆరాధిస్తున్న మన దేవుడు, మనం నమ్మిన మన రక్షకుడు, మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన మన ప్రియతమ నాయకుడు, మన యజమాని, మన తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, కొద్ది మాటలు మీరు మనస్ఫూర్తిగా ఆలకిస్తే దైవం యొక్క ఉద్దేశం ఏంటో, దైవం యొక్క సంకల్పం ఏంటో, దైవం యొక్క చిత్తం ఏంటో మీకు మనసారా అర్థమవుతుంది. యేసు ప్రభువు వారు చెబుతున్న ఉపదేశం ఏంటంటే, తను ప్రేమతో సంఘాన్ని బతిమాలుకుంటున్న మాట ఏంటి? ఆ మాట అంటే, పరలోకమందున్న మీ తండ్రిని మీరు అడగండి. దేవుడు మనల్ని అడగమంటుంది, ఏమి అడగమంటున్నాడో మనం నేర్చుకోవాలి. మనం ఏం అడుగుతామో అది మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఏం అడగమంటున్నాడు? పరిశుద్ధాత్మను అడగండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను మీరు అడగండి అని యేసు స్వామి వారు మనతో మాట్లాడుతున్న చక్కనైన మాట. యేసు ప్రభు వారి హృదయ వేదన ఏంటంటే, ప్రతి మనిషి పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతి మనిషి పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉండాలి. బైబిల్లో ఏం చెబుతుందంటే, రోమాపత్రికలో 8వ అధ్యాయములో పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుంది. 9వ వాక్యం పట్టుకుంటాను. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ప్రతి బిడ్డలో దేవుని ఆత్మ ఉండాలి, క్రీస్తు ఆత్మ ఉండాలి. చాలామంది దైవ సేవకులు, సంఘాలు, పెద్ద పెద్ద బోధకులు కూడా చెప్పే విచిత్రమైన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసామో, బాప్తీసం పొందేసామో, పరిశుద్ధాత్మ మనలో ఉంది అంటున్నారు. అసలు ఆ పరిశుద్ధాత్మ లేనిదే మనం దేవుని దగ్గర రాము, యేసు ప్రభు దేవుడని ఒప్పుకోము, బాప్తీసము పొందము, దేవునికి లోబడమని చాలామంది బోధిస్తున్నారు. ఇక అర్థమైందా? అంతటితోనే సరిపెట్టుకుంటున్నారు. బాప్తీసం పొందేసి ఇక అంతటితోనే అయిపోయింది, ఇక నేను దేవుని బిడ్డను అయిపోయాను, పరలోకానికి వెళ్ళిపోతాను, దేవుని సొత్తు అయిపోయాను అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇక అర్థమైందా? అదే కరెక్ట్ అయితే యేసు ప్రభు వారు ఈ మాట అనడు ఇక్కడ. మీరు పరలోకమందున్న మీ తండ్రిని పరిశుద్ధాత్మ గురించి అడగండి, ఆయన మీకు ఇస్తాడు అన్న మాట యేసు స్వామి వారు మాట్లాడరు. అర్థమవుతుందా? యేసు ప్రభు శిష్యులు పెంతెకొస్తు పండుగ దినాన్న
10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అగ్ని బాప్తీసం పొందుకున్నారు, ఆత్మ బాప్తీసం పొందుకున్నారు, అన్య భాషలో మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారు, దర్శనాలు చూచారు. బూదిగాంతల వరకు క్రీస్తు సాక్షులుగా బ్రతికారు, క్రీస్తు కోసం సాక్షులైపోయారు. దేవునికి మహిమ కలుగునగాక. నీకు అర్థమవుతుందా? ఒక మనిషిలో పరిశుద్ధాత్మ ఉంటే దేవుని కోసమే నడిపించింది, కానీ పాపము కోసము, లోకము కోసము, లోకములో ఉన్న డబ్బు కోసము, సంపద కోసము నడిపించదు. కుంటు సాకులు చెప్పదు. దేవుని కార్యము చేయాలి, దేవుని చిత్తము చేయాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుడు సువార్త చేయాలి, ఆత్మల మంట, ఆత్మల దాహం, నశించిపోతున్న గ్రామాల గురించి కన్నీటితో విలపించాలి, ప్రార్థించాలనే తపన పరిశుద్ధాత్మ మనలో కలుగు చేస్తాడు. దేవునికి స్తుతి కలుగునగాక. పాత నిబంధన గ్రంథములో యోవేలు ప్రవచనం ద్వారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ఇవి అంత్య దినాలు, చివరి దినాలు. జాగ్రత్తగా వినండి. హలో, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, అనవసరంగా శాపగ్రస్తులై నరకానికి వెళ్ళొద్దు. నేను దైవ సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ప్రాధేయపడుతూ, బతిమలాడుతున్న సంగతి ఏంటంటే, నేను మీకు ప్రకటించే సువార్త ఏంటంటే, పరిశుద్ధాత్మ విషయంలో మెలకువగా ఉండండి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు యొక్క ఆశ, యేసుక్రీస్తు యొక్క అభిలాష, యేసుక్రీస్తు యొక్క మనోవాంఛ, యేసుక్రీస్తు యొక్క తృష్ణ, ప్రతి మనిషి పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి. అది ఆయన ఆశ. అందుకే ఆయన అంటున్నాడు, మీ తండ్రిని అడగండి, పరలోకమందున్న మీ తండ్రిని అడగండి. ఏమడగాలి? పరిశుద్ధాత్మను అడగండి, పరిశుద్ధాత్మను అడగండి. మనం ఏం అడుగుతాము? లోకంలో డబ్బులు కావాలయ్యా, ఇల్లు కావాలయ్యా, ఆస్తులు కావాలయ్యా, పెళ్ళిళ్ళు కావాలయ్యా, కుటుంబాలు బాగుండాలయ్యా, ఆరోగ్యాలు ఉండాలయ్యా, క్షేమంగా ఉండాలయ్యా, అది కావాలి, ఇది కావాలి అడుగుతామే. కానీ నువ్వెప్పుడైనా పరిశుద్ధాత్మ కావాలని దేవుణ్ణి అడిగావా? అది సంపాదించుకున్నావా? దానికోసము తృష్ణ ఉందా? దానికోసం ఆరాటం ఉందా? ఒక్కసారి నీవు గ్రహించాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నా. బైబిల్లో యేసు ప్రభు వారు అడగమంది ఇదే. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ, అన్నిటికంటే విలువైనది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీలో ఉంటే అన్నీ నీలో ఉంటాయి. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చేస్తే నీకు లోటే లేదు. ఆయన ఏమైనా నీకు ఇస్తాడు, ఎక్కడికైనా నిన్ను తీసుకెళ్తాడు, ధైర్యం ఇస్తాడు, నిబ్బరం ఇస్తాడు, రాతి గుండె బద్దలు కొడతాడు, మెత్తటి గుండె ఇస్తాడు, కన్నీటితో మొరపెట్టగలిగిన ఆత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే జరిగే లాభాలేంటో నేను మీకు చెప్పబోతున్నాను. ఇంచుమించు చాలా ఉన్నాయి, నేను అన్నీ మీకు చెప్పను, కానీ కొంచెం సమయాన్ని బట్టి మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మను సంపాదించుకోండి అన్నది యేసు ప్రభు యొక్క బోధ. మీకు అర్థమైందా? మరి నువ్వేం సంపాదించుకోవాలని ఆశపడుతున్నావో నాకు తెలియదు. నీ ఆశ దేని మీదో నాకు తెలియదు. నీ ఆశ ఎవరి మీద నాకు తెలియదు. దేన్ని సంపాదించడానికి ఈ లోకంలో తపన పడుతున్నావో నాకు తెలియదు. దేన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఆరాట పడుతున్నావో నాకు తెలియదు. దేన్ని సంపాదించడానికి నిద్ర మాని తిరుగుతున్నావో నాకు తెలియదు. దేన్ని సంపాదించడానికి తిండి మానుకుని తిరుగుతున్నావో నాకు తెలియదు. హలో, యేసు ప్రభు మాత్రం ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మను సంపాదించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మీ పిల్లలకు చేప అడిగితే పావునిస్తారా? మీరు మీ పిల్లలకు రొట్టె అడిగితే రాయినిస్తారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తారు కదా. తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మ నిశ్చయంగా పరమ తండ్రి మీకు ఇస్తాడు. అందుకనే మీకు ఉపదేశం చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, పురికొల్పుతున్నాడు, మిమ్మల్ని రెచ్చగొట్టి లేపుతున్నాడు. ఏమని?
పరిశుద్ధాత్మను అడగండి. తండ్రిని పరిశుద్ధాత్మను అడగండి. ఆయన నీలో ఉంటే చాలు, నీకే లోటు లేదు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే జరిగే లాభాలేంటో స్పష్టంగా నువ్వు గ్రహించు. కనుక ఇప్పటికైనా నువ్వు పరిశుద్ధాత్మను సంపాదించుకోవటానికి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరైనా డబ్బులు సంపాదించడానికి నిర్లక్ష్యం చేస్తారా? హలో, ఎవరైనా బట్టలు సంపాదించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తారా? ఎవరైనా గాజులు సంపాదించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తారా? ఎవరైనా బంగారం సంపాదించడానికి నిర్లక్ష్యం చేస్తారా? ఎవరైనా ఏదైనా భూమి మీద సంపాదించడానికి ఆ పోనీలే అని నిర్లక్ష్యం చేస్తారా? చేయరే. మరి పరిశుద్ధాత్మని పొందుకోవటానికి, పరిశుద్ధాత్మని సంపాదించడానికి ఎందుకు నీకు నిర్లక్ష్యం? పరిశుద్ధాత్మ కోసం ఎందుకు ప్రార్థన చేయటల్లా? పరిశుద్ధాత్మ సంపాదించడానికి ఎందుకు నువ్వు ముందుకు రాటల్లా? జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తపన నీకుంటే, ఆ తృష్ణ నీకుంటే, చూడండి, యేసు ప్రభు వారి యొక్క మనోవాంఛ, నా బిడ్డలు, నేను సృష్టించిన నా బిడ్డలు, నా యొద్దకు వచ్చిన నా బిడ్డలు, నా నామంలో బాప్తీసు పొందిన నా బిడ్డలు, నా నామంలో పరిశుద్ధాత్మ ఖచ్చితంగా పొందుకోవాలి. ఆత్మ లేకపోతే వారికి ఏం తెలియదు. ఆత్మ లేకపోతే వాళ్ళు భక్తి చేయలేరు. ఆత్మ లేకపోతే వాళ్ళు ఎలా జీవించారో వాళ్ళకి తెలియదు. ఆత్మ లేకపోతే ఎలా ప్రార్థన చేయాలో వారికి తెలియదు. ఆత్మ లేకపోతే బైబిల్ చదివిన అర్థం కాదు. ఆత్మ లేకపోతే ఉపదేశం అర్థం కాదు. ఆత్మ లేకపోతే దైవికమైన ప్రేమ తెలియదు. ఆత్మ లేకపోతే ఎదుట మనిషిని ఎలా చూడాలో కూడా తెలియదు. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆయన మీకుంటే ఆయన అన్నీ మీకు నేర్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలో నడిపిస్తాడు. రెండవది, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టాడు. 14వ అధ్యాయంలో ఆయన మీ దగ్గరికి వస్తాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక కొన్ని మాటలు చెప్తాను పరిశుద్ధాత్మ గురించి. ఆయన మీలో ఉంటే లాభములేంటో రండి. నెంబర్ 1, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కలిగే లాభాలేంటో నేను మీకు చెప్పబోతున్నాను. ఆ లాభము మీలో ఉందా లేదో చూసుకోండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన ఆ మంచి పదార్థము కాపాడబడుతుంది, భద్రం చేయబడుతుంది. ఏంటి ఆ మంచి పదార్థము? 1, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆ మంచి పదార్థము నీలో స్థిరపరుస్తుంది, భద్రపరుస్తుంది. ఏంటి ఆ మంచి పదార్థమో తెలుసా? మీకు అప్పగింపబడిన మంచి పదార్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, నీకు అప్పగించబడిన మంచి పదార్థము ఏంటి? ఆ మంచి పదార్థం అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము మంచి పదార్థము. దీనికంటే మంచి పదార్థము ఈ సృష్టిలో మరి ఏదీ లేదు. ఈ మంచి పదార్థము నీకు అప్పగించాడు. బోధకుని ద్వారా, సేవకుని ద్వారా, పాస్టర్ గారి ద్వారా వాక్యము నీకు వస్తుంది. మంచి వాక్యమే మంచి పదార్థము. ఆ వాక్యము నీలో ఉంటే అది నీకు మేలు కలుగజేసి, దీవెన కలుగజేసి, అది నిన్ను రక్షించి తప్పిపోకుండా, జారిపోకుండా పరలోకాన్ని చేరుస్తున్న మంచి పదార్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యము నీలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు నీలో స్థిరపరుస్తాడు, అంటే నీలో భద్రపరుస్తాడు, మర్చిపోకుండా చేస్తాడు. నీకు అర్థమైందా? చాలామంది ఇప్పుడు వాక్యం చదివి కూర్చోటి మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు? నీలో పరిశుద్ధాత్మ లేదు. ఆ వాక్యం భద్రం చేయబడలా. ఆ వాక్యము సైతానుగాడు వచ్చి ఎత్తుకుపోయాడు. హలో, వింటున్నావా? హలో, వింటున్నావా? మంచిగా వినండి. పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడంటే అదేమో మాకు తెలియదు. ఎన్ని వాక్యాలు వింటున్నారు ఈ వారం అంతా? ఎన్ని వాక్యాలు వింటున్నారు? ఆ మంచి పదార్థమైన వాక్యం నీ గుండెల్లో ఉందా?
భద్రము చేయబడి ఉందా? బైబిల్ చెప్తుంది, నీ వాక్యమే నన్ను బతికిస్తుంది, నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది, నీ వాక్యమే నన్ను స్థిరపరుస్తుంది. ఆ వాక్యము, బతికించే వాక్యము నీలో ఉందా? నడిపించే వాక్యము నీలో ఉందా? నెమ్మదిచ్చే వాక్యము నీలో ఉందా? కాపాడే వాక్యము నీలో ఉందా? ఆ వాక్యము నీలో లేక నువ్వు స్థిరంగా లేవు. ఆ వాక్యం నీలో లేక నువ్వు ప్రభు కొరకు జీవించడంలా. ఆ వాక్యం నీలో లేక ఆత్మల భారం లేదు. ఆ వాక్యం నీలో లేక ప్రార్థనా భారం లేదు. ఆ వాక్యం నీలో లేక ఆరాధనకి టయానికి వెళ్దామని ఆలోచన నీలో లేదు. ఆ వాక్యం నీలో లేక దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామన్న పాపిష్టి ఆలోచన నీలో లేదు. నీకు అర్థమైందా? వాక్యము నిన్ను పరిశుద్ధపరిచేది, వాక్యము నిన్ను స్థిరపరిచేది. అది మంచి పదార్థం. ఆ మంచి పదార్థం దేవుడు నీకు ఇస్తుంటే అది నీలో భద్రంగా ఉంటుందా? ఉంటల్లా. ఎందుకు ఉంటల్లా? పరిశుద్ధాత్మ లేడు. ఆయన ఉంటే ఆ వాక్యాన్ని భద్రపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ వల్ల కలిగే లాభం ఏంటంటే, ఇప్పుడు చెప్పిన జీవితాంతం వాక్యం గుండెల్లో నాటుకుండిద్ది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే వాక్యాన్ని నీలో భద్రపరుస్తాడు. పదే పదే వాక్యాన్ని గుర్తు చేస్తాడు. అందుకే దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా గుండెల్లో పెట్టుకున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వాక్యం ఎంత మంచి పదార్థము. ఆ వాక్యము నీ గుండెల్లో ఉంటే, నీ హృదయంలో ఉంటే పాపం అన్నది నీ సందులోకి రాదు, నీ ఏరియాకి రాదు, నీ సరిహద్దులోకి రాదు. ఆ వాక్యము నీలో ఉంటే, ఆ వాక్యం నీలో లేకపోతే ఎంత పెద్ద పాస్టర్ అయినా నువ్వు పాపం చేయక తప్పదు. వాక్యము లేని హృదయంలో పాపము ప్రవేశించింది. నేను ఒకరోజు పనుకుని అడిగాను, పాపము మనుషుల్లోనికి ఎలా ప్రవేశిస్తుంది ప్రభు అని అడిగితే, నాకు ప్రభు 6 వాక్యాలు చూపించాడు. నేను వెంటనే అవి ఒక పుస్తకం మీద రాసుకున్నాను. వాటిలో ఒకటి ఇది: ఎవరి హృదయంలో వాక్యం ఉండదో వారి హృదయంలో పాపం వచ్చేది. వాక్యం లేని హృదయంలోనికి పాపం వచ్చేది. కనుక నీకు అప్పగించబడుతుంది వాక్యం. ఇప్పుడు నేను వాక్యం బోధిస్తుంటే అది నీకు అప్పగిస్తున్నట్టు నువ్వు నేర్చుకో. ఆ వాక్యాన్ని గుండెలో పెట్టుకోవాలంటే మెయిన్ నీకు పరిశుద్ధాత్మ లోపల ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటే ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరిచిద్ది, జాగ్రత్త చేసిద్ది, దాన్ని కాపాడిద్ది. దొంగ ఎత్తుకుపోకుండా, సాతాను ఎత్తుకుపోకుండా కాపాడిద్ది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాడి ఉపమానంలో ఒక ఉపమానం ఏంది తెలుసా? నీ హృదయంలో నాటబడిన వాక్యాన్ని కూడా అపవాది పట్టుకెళ్తాడు. ఎందుకు? నీలో పరిశుద్ధాత్మ లేదు. నీలో పరిశుద్ధాత్మ లేదు కనుక నీ హృదయంలో నాటబడిన వాక్యాన్ని కూడా, ఆ హృదయంలో వాక్యాన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు అంటాడు. అంటే ఆ వాక్యానికి భద్రత లేదు, ఆ వాక్యాన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. కనుక పరిశుద్ధాత్మ నీ గుండెల్లో ఉంటే ఆ వాక్యాన్ని కాపాడుతాడు, సాతాను పట్టుకెళ్ళాడు. ఆ వాక్యము కాపాడబడితే నీ జీవితంలో పరిశుద్ధతలో ఆ వాక్యము నిన్ను నడిపించింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మలో ఒక లాభం ఏంటంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే దేవుని వాక్యాన్ని నీలో భద్రపరుస్తాడు. అది నీకు ఉపయోగపడే మంచి పదార్థము. వాక్యం కంటే మించింది నీకు ఏది ఈ లోకంలో లేదు. అర్థమైందా? వాక్యం కంటే మించిన మంచి పదార్థము ఈ భూమి మీద ఏది లేదు. ఆ వాక్యమే నీకన్ని విధాలుగా పాదాలకు దీపము, త్రోవలకు వెలుగు, బతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది, స్థిరపరిచేది, నడిపించేది అన్ని వాక్యమే. కనుక ఆ వాక్యము నీలో భద్రంగా ఉండాలి. ఉందా? మీలో వాక్యం భద్రంగా ఉందంటే పరిశుద్ధాత్మ ఉంటేనే భద్రంగా ఉండిద్ది. పరిశుద్ధాత్మ లేకపోతే సైతాను పట్టుకుపోతాడు. హృదయంలోకి వెళ్ళిన వాక్యాన్ని కూడా వాడు తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. రెండవది, పరిశుద్ధాత్మ నీలో ఉంటే, తీతుపత్రిక 3:5, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే
పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ మనలో ఉంటే రెండోది ఏంటి? నూతన స్వభావాన్ని నీలో కలుగు చేస్తాడు. ఏ స్వభావము? నూతన స్వభావం అంటే అర్థం ఏంటి? కొత్త స్వభావము, కొత్త మనసు. చాలామందిని అడుగుతాను, మారు మనసు పొందావా, మారు మనసు పొందారా అని అడుగుతున్నా. మారు మనసు అంటే ఏంటండి పాస్టర్ గారు? మాకు తెలియదు. మారు మనసు అంటే ఏంటో తెలియకుండా మరి బాప్తీసం ఎలా పొందావు? మారు మనసు పొందితేనే బాప్తీసం పొందాలా? మారు మనసు లేకుండా బాప్తీసం పొందే నువ్వు పాపిష్టేస్తారు. అందుకే చాలామంది క్రైస్తువులు పాపిష్టోళ్ళు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఈరోజు నేను బైబిల్ చదివితే సాతాను సంఘపు వారు కొంతమంది ఉన్నారంట. సాతాను సంఘపు వారు, సాతాను సమాజపు వారు అని బైబిల్లో రాశాడు. వారి క్రియలన్నీ సైతాని క్రియలే. వాళ్ళు సైతానికే విధేయత చూపుతాడు కానీ యేసు ప్రభుకి విధేయత చూపించరు. యేసు ప్రభుకి విధేయత చూపించే వాళ్ళు వేరు, సైతానికి విధేయత చూపించే వాళ్ళు వేరు. సైతానికి విధేయత చూపించే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు, సరిగా ఉపవాస ప్రార్థనకు రారు, దేవుని సేవకు రాలు, సాకులు చెప్తారు, మనుషుల్ని అడ్డం పెట్టుకుంటారు, లోకాన్ని అడ్డం పెట్టుకుంటారు, పాపిష్ట్యాస్తాలు వేస్తారు. ఇక్కడ నూతన స్వభావం అంటే ఏంటి? కొత్త మనసు. నూతన స్వభావం అంటే కొత్త మారు మనసు. మారు మనసు పొందారా? పొందావు. ఏం మారింది నీలో? పాత అలవాట్లు మారాయా? పాత బుద్ధి మారిందా? పాత వేషాలు మారాయా? పాత ఆలోచనలు పోయాయా? పాత జీవితం పోయిందా? మారు మనసు అంటే ఏంటి? కొత్త జీవితం. పాత జీవితం పోయి కొత్త జీవితం వచ్చిందా? లోకంలో ఉన్నప్పుడు మనసు వేరు, లోకంలో ఉన్నప్పుడు చేసిన పనులు వేరు, లోకంలో ఉన్నప్పుడు ఆడిన ఆటలు వేరు, లోకంలో ఉన్నప్పుడు పాడిన పాటలు వేరు, లోకంలో ఉన్నప్పుడు తిరిగిన తిరుగులు వేరు. దేవుని దగ్గరికి వచ్చా, ఆ మనసు పోయి కొత్త మనసు నీకు వస్తే నూతన స్వభావం రావాలా? అంతకుముందున్న ఆలోచన ఇప్పుడు ఉండకూడదు, అంతకుముందున్న తలంపులు ఇప్పుడు రాకూడదు, అంతకుముందు చేసిన పనులు ఇప్పుడు నువ్వు చేయకూడదు, అంతకుముందు తిట్టిన బూతులు ఇప్పుడు తిట్టకూడదు, అంతకుముందు నడిచినట్టు ఇప్పుడు నడితే నువ్వు ఇంకా పాత మనిషివే కానీ కొత్త మనిషివి కాదు. క్రైస్తవులు కొత్త మనుషులా, పాత మనుషులా? అందుకే పరిశుద్ధాత్మ నీలో ఉండటం వల్ల నీకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. హలో, మీకు అర్థమైందా? నూతన మాటలు కూడా నూతనంగా ఉంటాయి, ఆలోచనలు నూతనంగా ఉంటాయి. అంతకుముందు ఆలోచనలు వేరు, ఇప్పుడు ఆలోచనలు వేరు. అంతకుముందు నడక వేరు, ఇప్పుడు నడక వేరు. అంతకుముందు జీవించే జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. అంతకుముందు ప్రవర్తించే ప్రవర్తన వేరు, ఇప్పుడు ప్రవర్తన వేరు. అంత వ్యతిరేకంగా ఉండుద్ది. ఇప్పుడు ఉందా ఆ వ్యతిరేకమైన ప్రవర్తన? ఉందా? పాస్టర్ గారైనా, పాస్టర్ అమ్మైనా, కుటుంబమైనా, సంఘాలైనా, విశ్వాసులైనా ఉన్నారా నూతన స్వభావం కలిగిన వారు ఇక్కడ? లేదండి, మళ్ళీ ఆ పాత అలవాట్లే ఉన్నాయి, ఆ పాత పద్ధతులే ఉన్నాయండి, ఆ పాత స్వభావం ఉందండి, ఆ పాత వ్యక్తిత్వం ఉందండి అంటే నువ్వు ఇంకా మారు మనసు పొందలా. మోసపోతున్నావు నీవు బిడ్డ, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ నీలో లేడు, అందుకే కొత్త మనసు నీకు లేదు, కొత్త స్వభావం నీకు లేదు, నూతన స్వభావముతో నిన్ను ఆయన నింపలేదు. హలో, నీకు అర్థమైందా? లోకంలో పుట్టిన బిడ్డ ఒకలాగా ఉంటాడు, దేవుళ్ళో పుట్టిన బిడ్డ ఒకలాగా ఉంటాడు. లోకంలో పుట్టిన బిడ్డకి దేవుళ్ళో పుట్టిన బిడ్డకి తేడా లేదా? లోకంలో మనిషికి దేవుడి మనిషికి తేడా లేదా? ఉందా లేదా? మరి నీలో తేడా ఉందా? నీలో తేడా ఉందా? లేదా పాత అలవాట్లే, ఆ పాత పద్ధతులే, ఆ పాత బుద్ధులే, ఆ పాత వేషాలే, ఆ పాత నడకే, ఆ పాత ఆలోచనలే, ఆ పాత జీవితమే, ఆ పాత మాటలే, ఆ పాత వేషాలే ఇంకా ఉన్నాయి అంటే నీలో నూతన స్వభావం లేదు. కారణం పరిశుద్ధాత్మ నీలో లేదు. ఆ పరిశుద్ధాత్మ నీలో లేకపోవటం వలన నీ స్వభావం మారలా, నీ వ్యక్తిత్వం మారలా. తీతు పత్రికలో పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ నీలో ఉంటే నూతన స్వభావాన్ని నీకు
ఏమంటున్నాడు? నూతన స్వభావాన్ని ఇస్తా అంటున్నాడా? ఏమని పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారా మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ రోజుల్లో క్రైస్తవులు ఏంటి, పాస్టర్లు ఏంటి, పాస్టర్మలు ఏంటి, చాలామందిని గమనిస్తున్నా, నూతన స్వభావంతో నాకు కనిపించే మనుషులు కనబడతలా. అంతకుముందు తాగాడు, ఇప్పుడు తాగుతున్నాడు, తేడా ఏమీ లేదే. అంతకుముందు బూతులు ఆడుతున్నాడు, ఇప్పుడు బూతులు ఆడుతున్నాడు, తేడా ఏమీ లేదే. హలో, అంతేనా? అంతకుముందు సీరియల్ చూసావు, ఇప్పుడు చూస్తున్నావు, తేడా ఏమీ లేదే. అంతకుముందు సినిమాలు చూస్తావు, ఇప్పుడు సినిమాలు చూస్తావు, తేడా ఏమీ లేదే. నూతన స్వభావం అంటే పాతది పోయి కొత్తది వస్తుంది. ఆ కొత్త స్వభావం వేరు, పాత స్వభావం వేరు. అప్పటికి ఇప్పుడు తేడా లేదా? ఇప్పుడు దేవుని బిడ్డలం, పరిశుద్ధ దేవుని బిడ్డలం, రక్తము కార్చిన యేసు బిడ్డలం, ఆయన రక్తంతో కడుగుబడ్డ యేసు బిడ్డలం. అప్పుడున్న మనుషులు వేరు, ఇప్పుడున్న మనతత్వం వేరు. తేడా ఉందా తేడా? ఒక ఆదివారం తెల్లబట్టలు వేసుకున్నాడంటే అబ్బే మా మనసు మారదండి. మీరు 100 చెప్పండి పాస్టర్, మనసు మారు. ఒరే శనివారం ఉపవాస ప్రార్థన రండి అంటే కుర్రోళ్ళు ఇప్పుడు రారు. ఎన్ని చెప్పినా రారు. ఎందుకు? వాళ్ళ స్వభావాలు పాతవి, కొత్తవి కాదు. అదే కొత్త స్వభావం వస్తే నేను పిలవసరలా, ప్రకటించేస్తాను, పరిగెత్తుకు వచ్చేస్తారు. కొత్త స్వభావం నీలో ఉంటే ఎంత గట్టిగా చేసి చెప్పవసరలా, పరిగెత్తుకుని వచ్చేస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉంటాడు. పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ ఉండి వాళ్ళు ఎలా మారుస్తాడు? నూతనమైన స్వభావంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ ఏం చెబుతుంది? యేసుక్రీస్తు పేరిట మారు మనసు ప్రకటించబడుతుంది. మీరు మారు మనసు పొందండి, కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొందండి అని ప్రభువు ప్రకటన చేయలేదా? మరి ఆ మారు మనసు నీకుందా? ఉందండి, ఎందుకు లేదు? మరి నువ్వు చేసే పనులన్నీ ఏ మనసు? మారు మనసు చేసే పనులా? అమ్మా, మారు మనసు చేసే పనులు చేస్తున్నావు నువ్వా? నీలో మారు మనసు ఉందనడానికి ఏమైనా కొత్త పని చేస్తున్నావా? మళ్ళా పాతదే, ఆ పాత తిరుగుళ్ళే, ఆ పాత వేషాలే, ఆ పాతే. మారింది ఏంటి అంటే బైబిల్ వచ్చింది చేతిలోకి, అది తేడా కేవలేదు. అంతకుముందు బైబిల్ ఉండేది కాదు, ఇప్పుడు బైబిల్ వచ్చింది, తేడా అంతే. అంతకుముందు గుడికి రా, ఇప్పుడు గుడికి వస్తున్నావు. ఇంకా 3వది చెప్తున్నాను, వినండి. తీతు పత్రిక 3:6-7. తీతు పత్రిక 3వ అధ్యాయం 6-7. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమౌటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవునికి స్తోత్రం. దేనికి వారసులు అవటానికి? హలో, దేనికి వారసులు అవటానికి? నిత్య జీవానికి వారసులు అవటానికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే పరలోకపు వారసులు అవటానికి, పరలోకపు స్వాస్యానికి హక్కుదారులు అవటానికి. పరలోకానికి హక్కుదారులు నేనే, వారసు నేనే, నాదే పరలోకం, నా దేవుడు నాకు ఇచ్చిన బాండు. నా కుమారుడా, నీకు పరలోకం నేను రాసిస్తున్నా, అది నీ స్వాస్యం. లేదు, నీదే, వెళ్ళిపో పరలోకానికి, అడ్డు లేదు నీకు. నిత్య జీవానికి వారసులుగా నన్ను మార్చింది పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నిత్య జీవన గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులవుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉండటం వల్ల నీవు పరలోకానికి వారసత్వం గల బిడ్డవై. హల్లెలూయా. ఈ లోకంలో నాకు ఏ వారసత్వం లేదు, ఈ లోకంలో నాకు ఏ హక్కులు లేవు, ఈ లోకంలో నాకేది సమృద్ధి లేదు, నాకు పట్టా లేదు, నాకేమీ లేదు. కానీ పరలోకంలో నాకు వారసుని నేను. అంటే దీని అర్థం పరిశుద్ధాత్మ నీలో ఉంటేను నువ్వు పరలోకానికి వెళ్తావు, లేదంటే చచ్చినా నువ్వు వెళ్ళవు. ఇంక సత్యం ఇంకేం వెళ్తావు? ఎన్ని రికమెండేషన్లు చేసినా నువ్వు పరలోకానికి వెళ్ళవు. పరిశుద్ధాత్మ ద్వారానే నిత్య జీవానికి వారసులుగా చేసిన దేవుడికి మహిమ కలుగును గాక. కనుక పరిశుద్ధాత్మ నీలో ఉంటే జరిగేదేంటి? నిత్య జీవానికి వారసులుగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. నువ్వు పరలోకానికి వెళ్తావా? వెళ్ళవా?
హలో, నువ్వు పరలోకానికి వెళ్తావా వెళ్ళవా? పరిశుద్ధాత్మ ఉంటే వెళ్తావు, లేదా వెళ్ళవు. పరిశుద్ధాత్మ వలనే ఆ వారసత్వం నీకు దొరికింది. పరిశుద్ధాత్మ ద్వారానే ఆ నిత్య జీవానికి ఆ వారసత్వాన్ని సంపాదించుకున్నావు. కనుక పరిశుద్ధాత్మ వల్ల నీకు ఎంత లాభం ఉందో తెలుసు. ఒకటి, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏం చేస్తుంది? నెంబర్ 1, దేవుని విలువైన వాక్యము నీ గుండెల్లో భద్రం చేసిద్ది. ఈ వాక్యము నీలో భద్రంగా ఉంటే నువ్వు పాపం చేయవు. ఇది లేకపోతే పాపం చేస్తావు, ఎవడైనా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునే గాక. గుర్తుపెట్టుకోండి, హృదయములోకి వెళ్ళిపోయిన వాక్యాన్ని కూడా పట్టుకుని తీసుకెళ్ళిపోయే శక్తి సైతానికి ఉంది. పరిశుద్ధాత్మ ఉంటే వాడి వల్ల కాదు. ఆత్మదేవుడు ఒప్పుకోడు, దాన్ని భద్రంగా కాపలా కాస్తాడు, పట్టుకెళ్లకుండా భద్రపరుస్తాడు. నీకు అర్థమైందా? అది. రెండవది, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నూతన వ్యక్తిత్వం నీలో కలిగిద్ది. పాతది పోద్ది, పాత ఆలోచనలు పోతాయి, పాత పాపిష్టి బతుకు పోయి నూతనమైన పరిశుద్ధమైన జీవితం నీలోకి వస్తుంది. ఇక అప్పుడు నీ జీవితమే ఒక రూపంగా ఉండిపోద్ది, లోకానికి ఒక ప్రత్యేకంగా ఉండిపోద్ది. వాళ్ళకి నీకు సంబంధం లేదు. ఇప్పుడు లోకంలో ఉన్న అన్ని జనాంగానికి మీకు తేడా ఉందా లేదా? ఏమైనా తేడా ఉండి చెప్పండి నాకు. తేడా లేదు, అంత కలిసిపోయాం. క్రీస్తు బిడ్డలు అలా కాదు, తేడా ఉండాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. రైట్. మూడవది, పరిశుద్ధాత్మ నీలో ఉంటే మూడవది ఏం చేస్తుంది? పరలోకానికి వారసత్వుడిగా నిన్ను మార్చేద్ది. ఆమేన్ చెప్పండి. అంటే నిత్య జీవానికి నిన్ను వారసునిగా మార్చేసి పరలోక స్వాస్యము నీకు ఇచ్చేసి నిన్ను ఆ స్వాస్యంలో పెట్టేద్ది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.